నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డి సెంటర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం. కాకినాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రశాంతంగా పోలింగ్ 440 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన కేవీ వీరభద్రరావు. ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే, నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ నాయకుడు మండపక సుబ్బు జన్మదిన వేడుకలు కాకినాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ టీడీపీ ఇన్ఛార్జ్ కొండబాబు, గుండం చంద్రమౌళి ఆశీస్సులతో ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు, కాకినాడ తెలుగుదేశం పార్టీ మాజీ ఉపాధ్యక్షులు అన్న ఎన్టీఆర్, జనార్దన్ క్యారేజ్ వ్యవస్థాపకులు మండపక సుబ్బు జన్మదిన వేడుకలు ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అభిమానులు సుబ్బును భారీ గజమాలలతో సత్కరించారు. ఫౌండేషన్ మహిళా ప్రధాన కార్యదర్శి పులి పద్మకుమారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ప్రతిపడు నియోజకవర్గ అధ్యక్షులు కడప జగదీష్, తాళ్ళూరి మోహన్ ఆధ్వర్యంలో పేదలకు స్వీట్లు, వృద్ధులకు పండ్లు, బాటసారులకు గ్లూకోజ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. సుబ్బరామయ్య ఆధ్వర్యంలో అంగన్వాడీ సెంటర్లో కేక్ కట్ చేసి పిల్లలకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుబ్బు సాయిరాం వర్మ మాట్లాడుతూ, ఆర్భాటాలు లేకుండా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. సుబ్బు మరింత ఉత్సాహంగా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. ఫౌండేషన్ కు అండగా ఉంటున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్న జనార్దన్ క్యారేజ్ ద్వారా 720వ రోజు పేదలకు భారీ ఎత్తున అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో మండపక నాగబాబు, రాధాకృష్ణ, అడప జగదీష్, కరి వీరబాబు, పుల్లా బ్రదర్, కాశీ రబ్బానీ, సుబ్బు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుబ్బు గారు ఇలాగ ఫోటో, ఇదే పేపర్ ఫోటో, ఇదే ఫోటో. తప్పుకోమ్మా, సుబ్బు చూడాలి. ఓకే నెక్స్ట్ ప్లేట్ పట్టు అలాగా సార్, చూడండి ఒకసారి ఫోటో. ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ గారి ఆధ్వర్యంలో మరి నా పుట్టినరోజు జన్మదిన వేడుకలు జరగడం నాకు చాలా సంతోషకరం. అదేవిధంగా పత్తిపాడు జగదీషు, మేడిచర్ల శ్రీనివాసు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా సుబ్బు అని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని రాష్ట్రమంతటా 175 నియోజకవర్గాల్లో పుట్టినరోజులు ఆర్భటాలు కాకుండా సేవా కార్యక్రమాలతో రక్తదానాలు, అన్నదానాలు, వస్త్రదానాలు, విద్య కొరకు మరి ఇలా కార్యక్రమాలు చేయడం నాకు చాలా సంతోషకరం. మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా సరే మరి గత 2014 నుంచి నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచి ఎంతమందో పేదవారికి అండగా ఉంటూ తెలుగుదేశం పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నది నారా లోకేష్ యువజన ఫౌండేషన్. మరి పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరాం వర్మ గారు, అడపా జగదీష్, సుబ్బు, మేడిచర్ల శ్రీనివాసరావు ఇలా ప్రతి ఒక్కరు కూడా మరి ఈ వేడుకల్ని జరుపుకోవడం నాకు దేవుడిచ్చిన వరం. తల్లిదండ్రుల్ని దేవుడిస్తే
నా అన్నదమ్ములు చెరుకూరి సాయిరామవరం గారు మరి ఫౌండేషన్కి అండగా ఉంటూ గత 4 సంవత్సరాల నుంచి కూడా ఒక జీజీహెచ్ హాస్పిటల్లో పులి పద్మకుమారి గారు, చెరుకూరి సాయిరామ్ గారు జిల్లా నుంచి వచ్చే పేషెంట్కి భోజన వసతులు, ట్రీట్మెంట్ కూడా ఒక మనిషిని పెట్టి మరి ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఫౌండేషన్కి అండగా ఉంటున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, వనమాడి కొండబాబు గారు, గున్నం చంద్రమౌళి గారు, సానా సతీష్ గారు, మన ముమ్మిడివారం అధ్యక్షులు టీడీపీ ఇన్ఛార్జ్ దాట్ల బుచ్చిబాబు గారు, పృథ్వీరాజు గారు, బొక్క నూకరాజు, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఫౌండేషన్కి అండగా ఉంటూ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజీ ద్వారా దేశ చరిత్రలోనే 720 రోజులు నిశ్చితార్థం ప్రతిరోజు కూడా ఎండైనా వానైనా సరే భోజన వసతి కల్పిస్తున్న ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మరొకసారి చుండ్రు వీర్రాజు చౌదరి గారికి, చెరుకూరి సాయిరామ్ గారికి, పులి పద్మకుమార్ గారికి, జగదీష్ గారికి, సుబ్బు గారికి పేరు పేరున వాళ్ళందరికీ నేను రుణపడి ఉంటానని చెప్తూ మరొకసారి నా నమస్కారాలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కేవీ భద్రరావు 3వసారి ఎంపికై హ్యాట్రిక్ సాధించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. కేవీ భద్రరావుకు 440 ఓట్లు రాగా ప్రత్యర్థి సూదిన శ్రీనివాస్ కు 237 ఓట్లు వచ్చాయి. 3 ఓట్లు అనర్హత ఓట్లుగా పరిగణించారని, భద్రరావు 223 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారని తెలిపారు. భద్రరావు 2020-21లో ఉపాధ్యక్షునిగా పనిచేశారని, 2023-24, 2024-25లో మరో 2 సార్లు ఉపాధ్యక్షుడిగా ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మొత్తం కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా 3 సార్లు ఎంపికై హ్యాట్రిక్ సాధించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరిగిందని, అధ్యక్ష కార్యదర్శులతో పాటు మిగతా కార్యవర్గ సభ్యులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని తెలిపారు. సాయంత్రం పోలింగ్ ముగిసిన తర్వాత ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించడం జరిగిందన్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ గా సీనియర్ న్యాయవాది టిపిఆర్ చంద్రశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా ఎస్కే అజాజుద్దీన్ వ్యవహరించారని తెలిపారు. ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్ యొక్క వైస్ ప్రెసిడెంట్ యొక్క ఎన్నికతోటి మా ఎన్నికలు ముగిసే. ఇందులో మా భద్రరావు గారు చాలా అత్యధిక మెజారిటీతో గెలవడం, అలాగే మా బార్ అసోసియేషన్ కూడా నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూగా మా సేవలు అందిస్తామని ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి సభ్యునికి కూడా, కాకినాడ బార్ అసోసియేషన్లో ఉన్న ప్రతి సభ్యునికి కూడా మమ్మల్ని అందరినీ కూడా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఈ ఏడాది మాకు ఉన్న మేము చేయబోయే కార్యక్రమాల్లో ఈ మనకు కనబడుతున్న మన కోర్టు బిల్డింగ్లు ఓపెనింగ్ కూడా జరగడం, అలాగే 150 ఇయర్ సెలబ్రేషన్ కూడా మేము చేద్దామని భారీ ఎత్తులో. అందువలన మన సభ్యులేటి, కాకినాడలో ఉన్న పురప్రముఖులేటి అందరూ కూడా దీన్ని సహకరిస్తే కాకినాడలో బార్ అసోసియేషన్ చాలా ప్రజ్వలంగా ఈ సెలబ్రేషన్ చేద్దాం అనుకునే ఉద్దేశంలో ఉన్నప్పుడు అందరి సహకారాలతో మేము తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కూడా అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మన సభ్యులందరికీ సేవలు అందించడానికి మున్ముందు ఉంటామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు బార్ అసోసియేషన్కి జరిగిన ఎన్నికల్లో నన్ను అత్యధిక మెజారిటీ గెలిపించిన మా బార్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే మా కమిటీ పోయిన సంవత్సరం 2023-24లో చేసిన సేవలను గుర్తించి ఇదే కమిటీని ఇంకో సంవత్సరం పాటు కొనసాగించడానికి బార్ అసోసియేషన్ వారు తీర్మానం చేశారు. దానికి అనుగుణంగానే బార్ సభ్యులందరూ కూడా నన్ను కూడా ఈ ఒక్క పోస్ట్కి అవకాశం కల్పించి నన్ను గెలిపించేందుకు బార్ సభ్యుల కృతజ్ఞతలు. అలాగే ఇంతకుముందు చేసిన సేవలని గుర్తించినందుకు నా కృతజ్ఞతలు. ముందు కూడా బార్ సభ్యులకి అవసరమైన మా సహాయ సహకారాలన్నీ కూడా మా కమిటీ అందరి తరఫున చేస్తాను. ఈ విషయం మన బార్ సభ్యులు గుర్తించి మా ప్రతి ఒక్క సభ్యుడు కూడా బార్ అసోసియేషన్ యొక్క సంక్షేమానికి కృషి చేస్తానని కోరుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. 2024-25 సంవత్సరానికి కాకినాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ముత్తింటి విశ్వేశ్వరరావు నన్ను, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా కె వీరభద్రరావు, సెక్రటరీగా చెక్కా శ్రీనివాసు, అదేవిధంగా 2023-24లో ఉన్నటువంటి కమిటీని అందరినీ కూడా ఈ 2024-25 సంవత్సరానికి ఎన్నుకోవడం జరిగింది. ముందుగా మేము మా కాకినాడ బార్ అసోసియేషన్ సభ్యులు అందరికీ కూడా నా తరపున, కమిటీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము. మేము గత సంవత్సరంలో మా కమిటీ అంతా చేసినటువంటి బార్ అసోసియేషన్కి చేసినటువంటి సేవల్ని వచ్చే సంవత్సరంలో కూడా కొనసాగిస్తామని, అదేవిధంగా బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ మంచిగా ఉండే విధంగాను,
ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా బార్ అసోసియేషన్ యొక్క మా యొక్క సేవలు ఎప్పుడూ కూడా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ మరో సంవత్సరం పాటు ఈ బార్ అసోసియేషన్లో కావాల్సినటువంటి ఎమ్యూనిటీసు అన్నీ కూడా ఉండడానికి మేమంతా ప్రయత్నం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాము. ముఖ్యంగా గత సంవత్సరం ఎన్నికైన తర్వాత నేను ఎప్పుడైనా పబ్లిక్లోకి వెళ్తే కక్షిదారులకి వచ్చే పబ్లిక్కి టాయిలెట్స్ సౌకర్యాలు లేవని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మేము గత సంవత్సరంలో మా కమిటీ అంతా కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి ఈ కాకినాడలో పబ్లిక్ టాయిలెట్స్ రిలయన్స్ వారి సహకారంతో పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఓపెన్ చేయించడం జరిగింది. కక్షిదారులు మొత్తం అందరూ కూడా పబ్లిక్ టాయిలెట్స్ని ఉపయోగించుకునే విధంగా ఈ సంవత్సర కాలంలో మేము తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కక్షిదారులకు ఏమన్నా సమస్యలు ఉన్నప్పటికీ బార్ అడ్వకేట్స్కి ఎవరికన్నా సమస్యలు ఉన్నప్పటికీ కూడా మేమంతా మా కమిటీ అంతా కూడా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా గత 25 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం ఏర్పాటు చేసిన రోడ్లు పాడైపోయిన రోడ్లు ఉంటే మన లోకల్ ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక 25 లక్షల రూపాయలు వారు నిధులు ఇవ్వడంతో కోర్టు కాంపౌండ్లో కూడా రోడ్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా మా కాకినాడ న్యూ కోర్టు బిల్డింగ్స్ కూడా త్వరితగతిని పూర్తి అవడానికి మా కమిటీ అంతా కూడా మా వంతు ప్రయత్నం మేము చేసి ఆ బిల్డింగ్ కూడా పూర్తి అవడానికి మేము ప్రయత్నం చేశాం. కాబట్టి వచ్చే 2024-25 సంవత్సరంలో కూడా మేము ఈ బార్ అసోసియేషన్ సేవలోనే ఉంటామని చెప్పేసి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ అనండాల్. కాకినాడ జగన్నాథపురం అన్నమఘాటి సెంటర్లో గల విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ నందు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో చేబూలు వీరరాఘవుల అధ్యక్షతన పుణ్య దంపతులు ఆవుపాటి ఉమాశంకర్ సత్యవేణీలచే స్వామివారికి సుగంధ ద్రవ్యాలతో అభిషేకములు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ సిటీ విశ్వ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షులు నెల్లిపుడి ఉదయ్, అధ్యక్షులు చెల్లూరి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. కూర్చో కూర్చో కదలకు సరిగ్గా వస్తుంది ఇలా. పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామికి ఆరాధ్య కర్తకు కర్తకు హరి ఓం. ఈరోజు 331వ ఆరాధన మహోత్సవం జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం సజీవ జీవ సమాధికి వెళ్ళిన రోజు. ఇది చాలా సుదీర్ఘం, చాలా పవిత్రమైన రోజు. స్వామివారు 413 సంవత్సరాల క్రితమే ఒక సంఘకర్తగా, ఒక కాలజ్ఞాన వ్యక్తిగా, ఓ తాంత్రికుడిగా ఎన్నో చూపించి గృహస్థం చేసి ఇవన్నీ కూడా స్వామివారికి ఆధారాలు ప్రత్యేకంగా ఉన్నవి. కనుక స్వామివారు ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ కాదు, యావత్ సమస్త మానవాళికి మానవ జన్మెత్తిన దైవాంశ సంభూతుడు. కనుక ఆయన్ని స్మరించి అందరూ కూడా ఆ సంఘకర్తకి ఎన్నో రకాలుగా మనం అందరం కూడా పూజిస్తే ఆయన ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి ఈ రోజు దేశం
రాష్ట్రం సురక్షితంగా ఉండాలని ఈ కార్యక్రమం అంతా వీరబ్రహ్మేంద్ర స్వయం సేవా సంస్థ తరపు నుంచి జగన్నాథపురం విశ్వబ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం అధ్యక్షులు నాగోజు రుద్రబాబు గారు, గౌరవ అధ్యక్షులు మన చేపురాలు వీర్రావు గారు, కాకినాడ రూరల్ అర్బన్ అండ్ విశ్వబ్రాహ్మణ సంఘాల అధ్యక్షులు చెల్లూరు సత్యనారాయణ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుట్టా భాస్కర్ రావు గారు, మరి కొంతమంది కార్యవర్గ సభ్యులు అందరితో ఈరోజు ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. స్వామివారికి త్వరలో మేము అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఒకటే విన్నపం, ఇటువంటి సంఘకర్తకు కులమతాలకు అతీతంగా ఆ రోజు శిష్యులుగా ఒక వైశ్య కులం నుంచి, ఒక మాదిక కులం నుంచి, ఒక ముస్లిం కులం నుంచి, ఒక కాపు కులం నుంచి అందరినీ కూడా సగబంది ఏర్పాటు చేసిన ఒక సంఘకర్త ఇటువంటి వ్యక్తికి కాకినాడలో నగరంలో ఎక్కడో దగ్గర స్వామివారికి విగ్రహావిష్కరణ చేయాలని చెప్పి ఈ రోజు మన ఆరాధన సందర్భంగా అధికారుల్ని త్వరలో వచ్చి నాయకుల్ని అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం. స్వామివారికి అలాగే నవంబర్ 20వ తారీఖుని జయంతి కార్యక్రమం, సెప్టెంబర్ 17వ తారీఖు విశ్వకర్మ జయంతి కార్యక్రమం, ఇవన్నీ కూడా అధికారికంగా చేయాలని చెప్పి మేము అందరం ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాం. కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నేను అభినందనలు తెలియవచ్చు. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నేను 93 బీసీ కులాల రాష్ట్ర ఉపాధ్యక్షులు, అలాగే విశ్వబ్రాహ్మణ సంఘ రాష్ట్ర జిల్లాకి సీనియర్ నాయకులని. నా పేరు ఆవుపాటి ఉమాశంకర్. నా పేరు చెల్లూరు సత్యనారాయణ. మా విశ్వబ్రాహ్మణ కాకినాడ అర్బన్ అండ్ రూరల్ విశ్వబ్రాహ్మణ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా నేను పదవిని స్వీకరించిన నేను ఈరోజు మన జగద్గురు అయినటువంటి శ్రీ శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 331 సజీవ సమారాధన కార్యక్రమంలో భాగంగా 1680లో జన్మించినటువంటి మన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క 1693లో 85 సంవత్సరాల జీవనాన్ని సాగించి మొదటి సంఘ సంస్కర్తగా ఉద్భవించినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కులాలకి మతాలకి అతీతంగా ఆనాడే చెప్పి ఉన్నారు. వారిని ఒక మతానికి కులానికి చెందిన వారు కాకుండా మనందరూ కూడా సజీవంగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా వారిని పూజించవలసిన అవసరం ఉంది. అలాగే మన రాబోయే ప్రభుత్వం ఏదైనప్పటికీ కూడా మన కన్నిమల్లైపల్లి వీరబ్రహ్మం గారి మఠానికి మన నరేంద్ర మోడీ గారిని కూడా తీసుకొచ్చి ఈ పవిత్రమైన మఠానికి తీసుకొచ్చి వారి యొక్క పవిత్రతని వారికి తెలియజేసి దానిని ఒక పుణ్యక్షేత్రంగా అభివృద్ధికి తోడ్పడాలని, అదే పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందితే ఈ యొక్క బ్రహ్మంగారి యొక్క విశిష్టత ఔన్నత్యత కూడా ప్రపంచవ్యాప్తంగా సాటి ఉంది. ప్రతి విషయం కూడా భవిష్యత్తులో జరిగే ప్రతి విషయం కూడా వారు బ్రహ్మంగారు చెప్పిన విషయమే. మనం మరుసటి క్షణం ఏం జరుగుతుందో తెలియని ఈ కంప్యూటర్ యుగంలో కూడా ఆనాడు 413 సంవత్సరాల క్రితమే ప్రతిదీ కూడా పోసపుచ్చినట్లు ఎన్నో విషయాలు మనకి ఉద్భవించినట్టు బ్రహ్మంగారికి మనం అందరూ కూడా కృతజ్ఞులు అయ్యి మన దైవారాధనలో ప్రతి ఒక్కరు కూడా పూజించుకోవాల్సిన అవసరం ఉంది. కనుక ఈ రోజు 331 ఆ సమారాధన కార్యక్రమంలో ఈ రోజు మన ఆవుపాటి ఉమాశంకర్ గారు, మన చేవోలు వీరరావు గారు, అలాగే తదితర పెద్దలందరూ కూడా సమక్షంలో ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమం చేపట్టుకోవడం జరిగింది. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్క పౌరుడు హైపర్ టెన్షన్ అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్ తెలిపారు. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ప్రపంచ హైపర్ టెన్షన్ డే సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైపర్ టెన్షన్ పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఇది ముఖ్యంగా శరీరంలోని ప్రధాన అవయవాలపై ప్రభావం చూపుతోందని, ముఖ్యంగా 30 సంవత్సరములు పైబడిన పౌరులు తప్పకుండా ఎప్పటికప్పుడు బీపీని సరిచూసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో హైపర్ టెన్షన్ కు ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లెప్రసీ ఎయిడ్ క్షయ నివారణ అధికారి ఆర్ రమేష్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి కె రత్నకుమార్, డాక్టర్ ఐ ప్రభాకర్, డాక్టర్ బి సురేఖ, డాక్టర్ బి రవికుమార్, ఎఫ్రమాలజిస్ట్ మరియు డిఎంఎన్హెచ్ఓ సిబ్బంది పాల్గొన్నారు.
అలాగే అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి తలనొప్పి, తల తిరగటం, తర్వాత ముక్కు నుండి రక్తస్రావం కారటం, తర్వాత దడలు ఉండటం అన్నది జరుగుతుంది అనమాట. సో అటువంటి లక్షణాలు ఏమైనా కనబడినప్పుడు దాన్ని కొంచెం మనం అంటే బీపీ అనిగా గుర్తుంచుకొని ఒకసారిగా వచ్చి మనం బీపీ చూపించుకోవాలి. చూపించుకున్న తర్వాత మనకి మందులు అవి రాసిస్తారు. అంతేకాకుండా అది మొదటి స్టేజ్లో ఉన్నట్లయితే కనుక కొన్ని రకాల వ్యాయామాలు చేయమని, వాకింగ్ చేయమని, నెక్స్ట్ రోజుకి ఒక 6 నుంచి 8 గంటల సేపు నిద్ర ఉండాలని, తర్వాత మాత్రలు ఏవైతే కనుక బీపీ వచ్చిందని అన్నప్పుడు డాక్టర్ గారు ఏ మందులు అయితే రాస్తారో ఆ మందులు వేసుకోవాలి. తర్వాత మళ్ళీ బీపీ చెక్ చేయించుకోవాలి. చెక్ చేయించుకున్నట్లయితే కనుక వాళ్ళని మనం కంట్రోల్గా, అంటే బీపీ ఎక్కువగా అయిపోయి దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి కాబట్టి అవి జరగకుండా ఉండటానికి ఈ రకమైన వ్యాయామాలు, నడక, నిద్ర, తర్వాత మాత్ర వేసుకోవటం, మళ్ళీ వచ్చి బీపీ చెక్ చేయించుకోవటం ఇలాంటివి చేసినట్లయితే కనుక వాళ్ళని. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. నేను డిఎంహెచ్ఎం మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రపంచ హైపర్టెన్సివ్ డే జరుపుకుంటా ఉన్నాను. హైపర్ టెన్షన్ అనేది ఒక మేజర్ డిసీజ్ అయిపోయింది ఇప్పుడు. ఈ హైపర్ టెన్షన్ వల్ల మనకేంటంటే మన బాడీలో ఉన్న వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశం ఉంది. మనకి బీపీ ఎక్కువ అవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడం, అలానే హార్ట్ అటాక్స్ రావడం, అలానే హైపర్ టెన్సివ్ ఎన్సెఫలోపతి అని లివర్ ప్రాబ్లమ్స్, అలానే కిడ్నీ హైపర్ టెన్సివ్ నెఫ్రోపతి అని కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడము, ఇలాగ మన వైటల్ ఆర్గాన్స్ అన్నీ కూడా ఈ హైపర్ టెన్షన్ అనేది దెబ్బతీసి చాలా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటుంది ప్రజలు. అందువల్ల మనం ఏంటంటే 30 years ఎవరైతే దాటి ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఖచ్చితంగా మనకి హాస్పిటల్కి వెళ్ళి మన దగ్గరలో ఉన్న హాస్పిటల్, అది గవర్నమెంట్దైనా ప్రైవేట్దైనా, విలేజ్ హెల్త్ క్లినిక్స్లో కూడా అన్ని చోట్ల కూడా మనకి బీపీ ఆపరేటర్స్లు ఎడిక్వేట్గా ఉన్నాయి. సో అందరికీ బీపీ చూడటం అనేది జరుగుతూ ఉంది. ఎవరికైతే బీపీ ఉంది అని తెలుసో వాళ్ళు ఖచ్చితంగా మందులు వాడుకొని కంట్రోల్లో పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన మందులన్నీ కూడా గవర్నమెంట్ తరఫున మనకి హైపర్టెన్సివ్ ప్రోటోకాల్ ఒకటి పెట్టి ఉచితంగా ఫ్రీగా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి హెల్త్ క్లినిక్లో, ప్రతి హాస్పిటల్లో ప్రతి మంత్ ఖచ్చితంగా మనకి ఏమైతే బీపీ కేసులు రికార్డ్ అయినాయో వాటిని అన్నింటినీ కూడా మానిటర్ చేసి వైద్యం అందించడం అనేది జరుగుతూ ఉంది. సో ప్రజలకు అందరికీ అవగాహన కల్పించడానికి ఈరోజు ప్రపంచ హైపర్టెన్సివ్ డే జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో మనకి ఈ హైపర్ టెన్షన్ మేజర్ రావడానికి ఏంటంటే మనకి లైఫ్ స్టైల్, మనకి ఈరోజు పబ్లిక్ చూసుకుంటా ఉంటే వాకింగ్ చేయడం కానీ, ఎక్సర్సైజ్ చేయడం కానీ, సడెంటరీ లైఫ్ ఉంటాము, లేకపోతే డైట్ హ్యాబిట్స్ కానీ, సో వీటన్నిటి వల్ల మనకి ఈ హైపర్ టెన్షన్ అనేది ఈరోజు మేజర్ ఇష్యూగా ఉంది. సో ప్రజలందరూ తెలుసుకొని ఖచ్చితంగా ఆ హైపర్ టెన్షన్ ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి, రాకుండా జాగ్రత్త తీసుకోవాలని అందరికీ మనం చేస్తాం. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఏర్పాటు చేసిన కెనరా బ్యాంక్ నూతన శాఖను మేనేజర్ రవివర్మ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. స్థానిక సర్వీస్ రోడ్లో విక్టరీ బజార్ ప్రక్కన కొత్త కొండబాబు శ్రీ కాంప్లెక్స్ లో కెనరా బ్యాంక్ నూతన శాఖను కెనరా బ్యాంక్ జనరల్ మేనేజర్ విజయవాడ పి రవివర్మ చేతుల మీదుగా ప్రారంభించారు. కెనరా బ్యాంక్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కాకినాడ ఆర్ గణేష్ జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట పరిసర ఖాతాదారుల సౌకర్యార్థం ఈ బ్రాంచ్ ప్రారంభిస్తున్నామని, ఈ బ్రాంచ్ అన్ని సేవలు అందుబాటులో ఉన్నాయని, గోల్డ్ లోన్స్, కార్ లోన్స్, అగ్రికల్చర్ లోన్స్, హౌసింగ్ లోన్స్ మా బ్యాంకుల్లో లభించునని, మా బ్యాంకులో సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ప్రాంత ప్రజలను ఖాతాదారులు కోరారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఆర్యవైశ్య సేవా సంఘం అధ్యక్షులు కొత్త కొండబాబు, ఎస్వీఎస్ అప్పలరాజు, పారిశ్రామికవేత్త కొత్త భైరవ కృష్ణ, జగ్గంపేట కెనరా బ్యాంక్ మేనేజర్ పి గోవిందరావు, కొత్త సుధీర్, బొండా సుబ్బరాజు, జగ్గంపేట ప్రాంత ప్రజలు, ఖాతాదారులు పాల్గొన్నారు.
అది మీరు మీ పరంగా మీరు చేసుకునే బ్యాంక్ నుంచి రీటైల్ ఉన్నారంటే హౌసింగ్ ఉన్నారు కానివ్వండి, బిజినెస్ ఉన్నారు కానివ్వండి, లేకపోతే పర్సనల్ ఇది కూడా చాలా తక్కువ. అంటే మీరు డిజిటల్గా వడ్డీ రూపంలో చూసుకుంటే ఇవన్నీ రూపాయి కంటే తక్కువ రైతు. నమస్కారం అండి, నా పేరు రవివర్మ, నేను జనరల్ మేనేజర్ కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ. సో ఈరోజు జగంపేట బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు ఈరోజు అందరికీ బ్రాంచ్ సిబ్బందికి మరియు ఈరోజు జగంపేట వాస్తవులందరికీ శుభాకాంక్షలు. మేము ఇక్కడ పెట్టే ఉద్దేశం ఏంటంటే బ్రాంచ్ సేవల్ని విస్తరించి ఇక్కడ కస్టమర్లకి సర్వీస్ అందించాలనేసి. ఆల్రెడీ ఇక్కడ కొన్ని బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఇంకా ఇక్కడ అవకాశం ఉంది, ఇంకా ఇక్కడ కస్టమర్ పొటెన్షియల్ ఉంది. కాబట్టి మేము ఇక్కడ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఆల్రెడీ రీజనల్ ఆఫీస్ అంటే ప్రతి ఒక్క సర్కిల్ ఆఫీస్ కింద ఒక రీజనల్ ఆఫీసెస్ ఉంటాయి. అలాగే ఈ కాకినాడ అనేది ఒక రీజనల్ ఆఫీస్. కాకినాడ రీజనల్ ఆఫీస్ కింద ఆల్రెడీ ఒక 42 బ్రాంచెస్ ఉన్నాయి. ఇది ఒక 43వ బ్రాంచ్ కింద ఓపెన్ చేయడం జరుగుతున్నది. ఇది ఒక రూరల్ సెగ్మెంట్ కింద వస్తుంది అనమాట. సో కాకినాడ రీజన్ పరంగా చూస్తే 42 బ్రాంచ్లకు సంబంధించి ఇప్పటివరకు 5,200 కోట్ల బిజినెస్ జరిగింది. దాంట్లో 3,500 కోట్లు అడ్వాన్సెస్, 1,700 కోట్లు డిపాజిట్స్ ఉన్నాయి. దాంట్లో 550 కోట్లు ఈ ఎంఎస్ఎంఈ లోన్స్కి, అలాగే 500 కోట్లు అగ్రికల్చర్కి, 800 కోట్లు రీటైల్ రంగానికి ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ గ్రామీణ పరంగా చూసుకుంటే ఇక్కడ అగ్రికల్చర్ లోన్ ఇవ్వడానికి, అలాగే ఇలాగే రూరల్ గోడౌన్స్ కానివ్వండి, లేకపోతే ఒక ఇండస్ట్రీస్ పరంగా లైక్ పౌల్ట్రీ ఇండస్ట్రీస్ కానివ్వండి, లేకపోతే డైరీ ఇండస్ట్రీస్ ఇలాంటివి పెట్టడానికి ఇక్కడ స్కూప్స్ ఉన్నాయి. అలాగే రూరల్ వేర్ హౌసెస్ కట్టడానికి ఇక్కడ స్కూప్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి చేయడానికి ఒక పెద్ద సైజ్ బ్యాంక్స్ కావాలి. అలాగే మా కెనరా బ్యాంక్ గురించి చెప్పాలంటే ఒక భారతదేశంలో అతి పెద్ద బ్యాంకులలో ఇది ఒకటి. సో ఇలాంటి పెద్ద పెద్ద ఫైనాన్స్ చేయడానికి కెనరా బ్యాంకు అన్ని విధాల ఒక రెడీనెస్గా ఉంది. కాబట్టి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో బ్యాంకు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ప్రైమరీగా మనకేంటంటే ఒక అభిప్రాయము, బ్యాంక్ అంటే అకౌంట్ ఓపెన్ చేయడం, డబ్బు దాచుకోవడం అంటే అంతవరకు ఆలోచిస్తాము. అయితే దాన్ని మీద ఇంకా కొంచెం ఆలోచిస్తే ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేస్తే మనకి ఏంటి లాభము, మరి మనము డబ్బు దాచుకుంటాము, సేవింగ్స్ అనేది ఒకటి హ్యాబిట్ ఒకటి ఇన్కల్కేట్ చేసుకుంటాము. అలాగే మన పిల్లలకు కూడా అదే ఒక సేవింగ్స్ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేసుకుంటాము. రెండోది బిజినెస్ చేసే వాళ్ళకి అకౌంట్ ద్వారా వాళ్ళకి అగ్రికల్చర్ బిజినెస్ కానివ్వండి, లేకపోతే ఎంఎస్ఎంఈ బిజినెస్ కానివ్వండి, లేకపోతే వేరే బిజినెస్ బ్యాంకు నుంచి స్వల్పమైన వడ్డీతో తొందరగా రుణం పొందే అవకాశం ఉంది. కాబట్టి గవర్నమెంట్ బ్యాంక్స్ ఇప్పటికి కూడా మంచి ప్రోగ్రెస్ సాధిస్తున్నాయి. భారతదేశంలో కానివ్వండి, లేకపోతే విజయవాడలో కానివ్వండి, అత్యధిక వృద్ధి రేటు మన భారత ప్రభుత్వ సంస్థల్లో ఉంది. సో అందుకని మేము కూడా మా అసెస్మెంట్ ఎలా ఉంటుందంటే ఒక కస్టమర్స్కి వాళ్ళకు అనుగుణంగానే మేము ఆ అసెస్మెంట్ చేసి వాళ్ళకి నీడ్ బేస్డ్ ఫైనాన్స్ మేము అందజేస్తాము. సో ఈ జగంపేట అనేది ఒక మంచి పొటెన్షియల్ ఏరియా, ఎందుకంటే ఒక మంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మేము సిబ్బందికి ఏం చెప్పేది అంటే ఇక్కడ కస్టమర్స్ని చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ప్రతి ఒక్క కస్టమర్ బ్రాంచ్కి చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఇక్కడ పెద్ద కస్టమర్, చిన్న కస్టమర్ బ్యాంక్ కంటే ఏముండదు, అందరూ కస్టమర్సే. సో వాళ్ళ యొక్క ఇంపార్టెన్స్ని బట్టి మనం వాళ్ళకి సర్వీస్. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 331వ ఆరాధన మహోత్సవం కాకినాడ జగన్నాథపురం అన్నమగడ్డి సెంటర్ కమ్యూనిటీ హాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన విశ్వ బ్రాహ్మణ యువజన సంక్షేమ సేవా సంఘం. కాకినాడ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పదవికి ప్రశాంతంగా పోలింగ్. 440 ఓట్లతో వైస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన కేవీ వీరభద్రరావు. ప్రతి ఒక్కరూ అధిక రక్తపోటు పట్ల అవగాహన కలిగి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జె నరసింహనాయక్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.